మనం 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్' అనే పాట ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే ట్రాన్స్పోజ్ అంటే స్కేల్స్ మారిస్తే ఎలాగ మన ఫింగరింగ్ మారుద్ది అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. సో ఎవరైనా సింగర్స్ వచ్చి సడన్గా ఒక పాట పాడినప్పుడు మనం సి మేజర్లో ప్రాక్టీస్ చేసుకుంటాం, వారేమో డి మేజర్లో పాడతారు. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో కాబట్టి డిఫరెంట్ స్కేల్స్లో వస్తున్నప్పుడు మనకి ఒక ప్రాక్టీస్ అవసరం. ఏంటంటే మేజర్ స్కేల్ అంటే మేజర్ స్కేల్స్ అన్నీ కూడా మనకి కొంచెం కమాండ్ ఉంటే మనం బాగా ప్లే చేయగలుగుతాం అనమాట. సో 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్' అనే పాట చాలా తేలికైన పాట, చిన్నపిల్లల పాట కాబట్టి అది నేర్చుకుని ఇది ఒక పార్ట్ అనమాట. ఇది ఒక పార్ట్ అంటే ఒకరు పాట పాడుతూ ఉంటుంటే స్కేల్ పట్టుకోవడానికి ట్రైనింగ్లో ఇది ఒక పార్ట్. అంటే ఇయర్ ట్రైనింగ్ అంటారు. ఇయర్ అంటే చెవులతోటి యూనిట్ అనే ట్రైనింగ్ అంటారు. అది తర్వాత లెసన్స్లో మనం నేర్చుకుందాం. ముందు మనం 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్' డిఫరెంట్ స్కేల్స్లో నేను ప్లే చేస్తాను, ఎలా మనం మార్చుకోవాలో చూద్దాం. ఓకే, చూడండి. సి మేజర్లో చేస్తాను నేను, చూడండి. ఇది మన పాటల పుస్తకంలో 111 పేజీలో ఉన్న పాట ఇది, చూడండి. ఓకే, ఇవి నోట్స్. ఇప్పుడు ఫింగర్స్ కూడా చూడండి. 1 1 5 5 5 5 5 4 4 3 3 2 2 1 అంటే ఆ ఫింగర్ని పెట్టుకుని మనం ఈజీగా చేయొచ్చు. ఏ స్కేల్కైనా మీరు అదే ఫింగరింగ్ మనం వాడుకోవచ్చు నెంబర్స్. అలాగే కార్డ్స్ ఏంటంటే ఇందులో ఫ్యామిలీ కార్డ్స్ ఏం పడ్డాయంటే సి మేజర్, ఎఫ్ మేజర్ అండ్ జీ మేజర్, ఈ 3 కార్డ్సే పడ్డాయి ఇందులో. సో మనకు నేర్చుకోవడం ఈజీ అనమాట. చూడండి. ఇది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఎన్మర్షన్స్. ఆల్రెడీ 3 months మన 3 months స్కూల్లో ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళకి ఇది బాగా అర్థమైంది. ఎన్మర్షన్స్ ఆల్రెడీ చెప్పేశాను. ఓకే, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. చూడండి, సి మేజర్, ఎఫ్ మేజర్, సి మేజర్, జీ మేజర్, జీ మేజర్. చూసారా? ప్లే చేస్తున్న బోత్ హ్యాండ్స్ తోటి. ఇదే మళ్ళీ వేరే స్కేల్ అంటే డీలో ఏంటి, డి స్కేల్ ఏంటి, సి జి డి ఏ ఎఫ్ షార్ప్ జి ఏ బి సి షార్ప్ డి కదా. కానీ ఇంతవరకు సి షార్ప్ వరకు వెళ్ళద్ది ఇది. అయితే కార్డ్స్, ఫ్యామిలీ కార్డ్స్ సి బదులు డి, జి బదులు ఎఫ్ బదులు జి, జి బదులు ఏ అనే కార్డ్స్ పడతాయి. చూడండి.
తర్వాత సేమ్ ఫింగరింగ్. తర్వాత నెక్స్ట్ ఈ కూడా చూద్దాం. ఇవి ఏమైంది? ఏ ఎఫ్ షార్పు, జీ షార్పు, ఏ బి సి షార్పు, డి షార్పు, ఈ. మరి ఫ్యామిలీ కార్డ్స్ ఏం పడతాయి? ఈ మేజర్, ఏ మేజర్, డి మేజర్. ఈ 3 కార్డ్సే పడతాయి. ఇప్పుడు చూడండి, ఈ మేజర్లో ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ ఎఫ్ మేజర్లో కూడా ఎఫ్ మేజర్ తెలుసు కదా. నెక్స్ట్ జీ మేజర్. జీ మేజర్, సి అండ్ డి. నెక్స్ట్ ఏ. అలాగే నెక్స్ట్ డి మేజర్. డి మేజర్, ఈ మేజర్, ఎఫ్ షార్ప్ మేజర్. ఓకే, చూడండి. ఓకే, సో 7 స్కేల్స్లో నేను చేశాను. బీలో కొంచెం ఫింగర్స్ అలా అయినాయి, కానీ మీకు అర్థమైపోద్ది కరెక్ట్ ఫింగరింగ్. సో ఇలా ప్రాక్టీస్ చేయండి చక్కగా.